నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు. పరిమితికి మించి నగదు ఉపసంహరిస్తే 2% వరకు సర్ఛార్జి విధించే యోచన. కోటికి పైగా నగదు జమ చేసిన వారిపై కేంద్రం చర్యలు. దేశవ్యాప్తంగా 1,00,000 ఖాతాలు గుర్తింపు. పరిశీలించనున్న ఐటీ శాఖ. తమిళనాడు సీఎస్ పై ఐటీ దాడుల్లో 48 లక్షల విలువైన కొత్త నోట్లు, 7 కిలోల బంగారం స్వాధీనం. రాజకీయ కుట్రగా అభివర్ణించిన అన్నా డీఎంకే. ఏపీకి సంబంధించిన సమావేశాలు అమరావతిలోనే జరగాలన్న చంద్రబాబు. హైదరాబాద్లో సమీక్షలు నిర్వహించరాదని కలెక్టర్ల సదస్సులో స్పష్టీకరణ. కేసీఆర్ దత్తత గ్రామాల్లో సామూహిక గృహప్రవేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు. శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. శీతాకాల విడిది కోసం నేడు హైదరాబాద్ రానున్న ప్రణబ్ ముఖర్జీ. ఈ నెల 31 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస. హైదరాబాద్లో అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలపై నిషేధం విధించిన జీహెచ్ఎంసీ. జనవరి 1 నుంచి అమలు. ఉల్లంఘిస్తే జరిమానా. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తోన్న కేంద్రం అందుకోసం పలు చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకానికి నగదు ఉపసంహరణపై సర్ఛార్జ్ విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిర్ణీత పరిమితికి మించి నగదు తీసుకుంటే పన్ను విధించే అంశాన్ని పరిశీలిస్తోన్న కేంద్రం ఈ విధానాన్ని ఈ నెల 30 తర్వాత అమల్లోకి తెచ్చే యోచనలో ఉంది. మరోవైపు బ్యాంకుల్లో భారీగా నగదు జమ చేసిన ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఐటీ, ఈడీ, సీబీఐ అధికారులు నల్లధన అక్రమార్కులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం చేస్తున్నారు. నల్లకుబేరుల ఆట కట్టించే దిశగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కేంద్రం మరిన్ని చర్యలు చేపడుతోంది. డిజిటల్ లావాదేవీలను విస్తృతం చేసి నగదు విత్డ్రాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి రోజుకు 50,000, ఏటీఎంల నుంచి రోజుకు 15,000కు మించి నగదు డ్రా చేసే వారిపై సర్ఛార్జ్ విధించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30 వరకు పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఆ తర్వాత నుంచి నగదు విత్డ్రాలపై పన్ను విధించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నగదు విత్డ్రాలపై సర్ఛార్జ్ 0.5% నుంచి 2% వరకు ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 30 తర్వాత ఏటీఎంల నుంచి రోజుకు 2,500 రూపాయలు, వారానికి 24,000 రూపాయలు మాత్రమే ఉపసంహరించుకోవాలనే నిబంధనలు ముగియనున్నందున ఖాతాదారులు మునుపటి మాదిరిగానే లావాదేవీలు జరిపేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వారిని కట్టడి చేసేందుకు డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించేందుకే నిర్వహణ పన్ను పేరుతో ఈ మేరకు వసూలు చేయనున్నారు. నల్లధనం అదుపుపై జస్టిస్ ఎంబీ షా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటైన సర్ఛార్జిని విధించడం ద్వారా మెరుగైన ఫలితాలుంటాయని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో 3 లక్షలకు మించిన నగదు లావాదేవీలను పూర్తిగా నిషేధించడం, ప్రతి కుటుంబం వద్ద 15 లక్షలకు మించిన నగదు నిల్వలు ఉండకుండా చూడటం, ప్రభుత్వ సంస్థలకు 1,00,000కు మించిన నగదు చెల్లింపులపై సర్ఛార్జ్ విధించే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నారు. అన్ని కంపెనీలు, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగుల జీతాలను చెక్కులు, డిజిటల్ పద్ధతుల ద్వారానే చెల్లించాలనే ప్రతిపాదనలు ఇందులోని కీలకాంశాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గాంగ్వార్ సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లకుబేర్ల చర్యలపై ఆదాయ పన్ను శాఖతో పాటు సీబీఐ అధికారులు దృష్టి సారించారు. బ్యాంక్ ఖాతాల్లో భారీగా జమలు, బంగారం కొనుగోళ్లు, ఒక్కసారిగా రుణాలు చెల్లించడం వంటి వ్యవహారాలపై ఆరా తీస్తున్న అధికారులు బ్యాంకుల్లో ₹1 కోటి పైగా జమలున్న వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఖాతాలు 1,00,000కు పైగా ఉన్నట్లు తెలుస్తుండగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3,500 ఖాతాలున్నట్లు సమాచారం. నవంబర్ 8 తర్వాత జరిగిన ఖాతాల వడపోతకు ప్రత్యేక సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్న అధికారులు ప్రజల వెసులుబాటు కోసం ఆర్బీఐ పంపుతున్న కొత్త నోట్లు పక్కదారి పడుతున్న నేపథ్యంలో బ్యాంకులపైన ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నల్ల కుబేరుల పనిపట్టడం, అవినీతిని అడ్డుకునేందుకు పెద్ద నోట్ల రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం అక్రమార్కుల ఆట కట్టించే దిశగా తనిఖీలను వేగవంతం చేసింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుపై గురిపెట్టిన ఆదాయ పన్ను శాఖ విస్తృత సోదాలు చేపట్టగా అక్రమంగా దాచిన 48 లక్షల రూపాయల విలువైన కొత్త నోట్లు, 7 కిలోల బంగారం లభించాయి. కేంద్రం రాజకీయ దురుద్దేశంతోనే ఈ సోదాలు చేస్తోందని అన్నా డీఎంకే ఆరోపించగా పక్కా సమాచారంతోనే ఈ చర్యకు దిగినట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి,
ఆయన అనుచరుల నుంచి ఇటీవల భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు కాంట్రాక్టులు, ఇసుక తవ్వకం అనుమతుల్ని పొందడంలో శేఖర్ రెడ్డికి సహకరించారనే అనుమానంతో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుపై విచారణ చేపట్టారు. ఈ మేరకు రామ్మోహన్ రావు కుమారుడు వివేక్ సహా ఇతర బంధువుల ఇళ్లపై 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 100 మంది ఐటీ అధికారులు ఒక ప్లాటూన్ సీఆర్పీఎఫ్ బలగాలను వెంటబెట్టుకుని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లోని రామ్మోహన్ రావు బంధువులకు చెందిన సుమారు 15 చోట్ల పన్ను ఎగవేత ఆరోపణలపై సోదాలు జరిపారు. చెన్నై అన్నానగర్లోని రామ్మోహన్ రావు నివాసం, ఆయన కుమారుడు వివేక్ ఇల్లు, కార్యాలయం సహా బెంగళూరు, చిత్తూరుల్లోని రామ్మోహన్ రావు బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. రామ్మోహన్ రావు, ఆయన కుమారుడి వద్ద సుమారు 17 నుంచి 18 కోట్ల రూపాయల లెక్కచూపని ఆస్తులున్నాయనే సమాచారంతోనే తనిఖీలు చేపట్టినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. తనిఖీల్లో మొత్తం 48 లక్షల విలువైన కొత్త నోట్లు, 7 కిలోల బంగారం లభ్యమైనట్లు వెల్లడించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని మోదీని కలిసిన 2 రోజులకే సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో ఉలిక్కిపడ్డ తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించింది. జయలలిత మరణించిన తర్వాత తమిళ సర్కారు కేంద్రానికి సానుకూలంగా ఉండాలని బెదిరించే లక్ష్యంతోనే కేంద్రం ఈ చర్యకు దిగినట్లు అన్నాడీఎంకే అధికార ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తమిళనాడులో రాజకీయ గందరగోళం సృష్టించాలనేది కేంద్రం ఉద్దేశమని విమర్శించారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ సోదాల్ని కక్ష సాధింపు చర్యగా అభివర్ణించారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాధాకృష్ణన్ మాత్రం ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు లేదని, చట్ట ప్రకారమే సోదాలు జరిగాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమావేశమైనా ఇకపై అమరావతి వేదికగానే జరగాలని, హైదరాబాద్లో సమీక్షలు పెట్టే విధానం వీడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బహుళార్థ సాధక పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ప్రతి ఒక్కరూ సందర్శించాలని విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సూచించారు. విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కలెక్టర్ల సదస్సులో తొలి రోజు జలవనరులు, స్మార్ట్ పల్స్ సర్వే, గృహ నిర్మాణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. మంత్రులు, అధికారులు ఒక ఆదివారం పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను సందర్శించి రావాలని చంద్రబాబు కోరారు. 2018 జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. గోదావరి, స్వర్ణముఖి నదుల అనుసంధానానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుందామన్నారు. కృష్ణా పుష్కరాల తర్వాత కూడా కమాండ్ కమ్యూనికేషన్స్ కేంద్రం బాగా పనిచేసిందని చంద్రబాబు ప్రశంసించారు. నేర పరిశోధనలో ముఖ గుర్తింపు పద్ధతి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అటెండెన్స్లో బయోమెట్రిక్ విధానాన్ని త్వరలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. నిఘా వ్యవస్థను పటిష్టపరచడానికి డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సర్వేలెన్స్ కెమెరాల సహాయంతో వీధులను పరిశుభ్రం చేసే కార్యక్రమం చేపడతామన్నారు. ఇస్రో సహాయంతో తుపాను కదలికల్ని తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూముల ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నట్లు వెల్లడించారు. లబ్ధిదారులందరికీ గృహాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ సమీక్షలో ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో ఆరోగ్యం, వ్యాధుల నివారణ, మానవ వనరులు, నైపుణ్యాభివృద్ధి, యువజన విధానం, విద్య, వయోజన విద్యలపై చర్చతో మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. రెండో సెషన్లో ఇంధన, మౌలిక వసతులు, పరిశ్రమలు, అగ్రి బిజినెస్, రవాణా, పర్యాటకం, వర్తకం, ఐటీఈలపై అధికారులు తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు రెండో అర్ధ సంవత్సరం అమలు చేసే కార్యాచరణను ప్రకటిస్తారు. మూడో సెషన్లో అన్ని జిల్లాల కలెక్టర్లు నిర్దేశిత వృద్ధిరేటు లక్ష్యాన్ని సాధించేందుకు అమలు చేయనున్న వ్యూహాన్ని విశదీకరిస్తారు. చివరి సెషన్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష జరపడంతో 2 రోజుల కలెక్టర్ల సమావేశం ముగియనుంది. నగదు రహిత లావాదేవీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉన్నతాధికారులు నగదు రహిత కొనుగోళ్లు జరిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ బందర్ రోడ్డులోని స్టేషనరీ దుకాణాలు, మిఠాయి దుకాణాల్లో మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు చిన్న మొత్తాల్లో కొనుగోళ్లు చేశారు. ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా సదరు దుకాణదారుకు చెల్లింపులు జరిపారు. నగదు రహిత కొనుగోళ్లపై తమ అనుభవాలను 2వ రోజు కలెక్టర్ల సదస్సులో మంత్రులు, ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించనున్నారు. షాపులో మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుని మన ఆధార్ నెంబర్ చెప్పి ఎంతైతే అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ చూసుకుని మనం మన ఫింగర్ ప్రింట్ గాని ఇచ్చినట్టయితే ట్రాన్సాక్షన్ విత్ ఇన్ సెకండ్స్ లో జరిగిపోతా ఉంది. ఆధార్ కార్డుని వారికి చెప్పి ఫింగర్ ప్రింట్ ద్వారా ఒక 100 రూపాయలకి ప్రస్తుతానికి జాంగ్రీ కొనడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ విధంగా నగదు రహిత ఆర్థిక లావాదేవీలకు అలవాటు పడటానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున అందరిని కోరుతున్నాం. నేను ఇక్కడ షాప్ కి వచ్చి మరి హ్యాండ్ వాష్ కొనుక్కోవడం జరిగింది. అయితే చేతితో డబ్బులు ఇవ్వలేదు, నేను అదే ఆనందం. తెలంగాణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నరసన్నపేటలో శుక్రవారం ఉదయం సీఎం లాంఛనంగా 2 పడక గదుల ఇళ్లను ప్రారంభించనున్నారు. వారం రోజులుగా గ్రామాల్లోనే ఉంటున్న వివిధ శాఖల అధికారులు ఈ పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి గోదావరి తాగునీరు సరఫరా కోసం నల్లాలు బిగించారు.
అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నారు. ప్రతిష్టాత్మకంగా 2 పడక గదుల ఇళ్లు నిర్మిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్ పరికరాలు, ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. భూగర్భ మురుగునీటి పారుదల, సీసీ రోడ్లు, పార్కులతో పాటు విశాలమైన కళ్యాణ మండపం నిర్మించారు. శుక్రవారం ఉదయం 7:53 నిమిషాలకు 2 గ్రామాల్లో సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి. సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని కళ్యాణ మండపం వద్ద నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జంట నగరాల్లో అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, గోడలపై రాత్రులు నిరోధించే దిశగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అడుగులు వేస్తోంది. నగర సుందరీకరణలో భాగంగా ఈ చర్యలు చేపట్టాలని భావిస్తోన్న జీహెచ్ఎంసీ ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు, సినీ పరిశ్రమ వర్గాలు, ఫ్లెక్సీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో పాల్గొన్న నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పలు సూచనలు చేశారు. బ్యానర్లు, ఫ్లెక్సీల నిషేధానికి అందరూ సహకరించాలని, లేని పక్షంలో జనవరి 1వ తేదీ నుంచి జరిమానాలు తప్పవని హైదరాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. కానీ లేకపోతే ఆబ్జెక్షనబుల్ పోస్టర్స్ కానీ, ఫ్లెక్సీస్ కానీ ఎవరు పడితే వాళ్ళు, ఎవరింటి మీద పడితే వాళ్ళ మీద, ఆఫీసుల మీద పెట్టడం అనేది చట్టం ఎప్పటి నుంచో ఉంది. అది నేరం. సో అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. విజువల్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ అండ్ ప్లాస్టిక్ అండ్ ఫ్లెక్సీస్ అండ్ ఈ మెటీరియల్ అంతా ఎక్కడ కూడా వీటిని సెగ్రిగేట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసేటువంటి పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ఇప్పుడు అన్ఆథరైజ్డ్ స్టాచ్యూస్ పబ్లిక్ ప్లేస్ లో పెట్టకూడదు అనేటువంటి విషయం మనం డెసిషన్ తీసుకున్నది కాదు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఇందుకోసం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు చెందిన పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే నగరానికి చేరుకుని భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 1500 మంది పోలీసులతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి హకింపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రణబ్ ముఖర్జీ అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు వస్తారు. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నెల 31 వరకు సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ ముఖర్జీ బస చేయనున్నారు. శీతాకాల విడిది పూర్తయ్యేలోపు రాష్ట్రపతి 4 పర్యటనల్లో పాల్గొంటారు. సాహితీకారులు, సాహిత్యం యువతతో పాటు విద్యార్థుల వద్దకు చేరాలని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ అభిప్రాయపడ్డారు. 3.5 దశాబ్దాలుగా అధ్యాపకునిగా పనిచేస్తూ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. తాను రచించిన రజనీగంధ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అవార్డు లభించడం సంతోషంగా ఉందని చెప్పారు. రజనీగంధతో పాటు ఆయన రచించిన మట్టిగుండె, సముద్రం, చివరి పిచ్చుక, సగం తెరిచిన తలుపు, నిశాంత, ఆకుపచ్చని లోకం, ఒక సారాంశం కోసం, ఒక ఖడ్గం, ఒక పుష్పం, స్తబ్దత, చలనం వంటి కవిత, కథా సంపుటాలు, విమర్శన, పరిశోధన, వ్యాఖ్యాన గ్రంథాలు పాఠకుల ఆదరణ చూరగొనడంపై ఆనందం వ్యక్తం చేశారు. సాధారణంగా రచయితలు ఏమనుకుంటారంటే ఒక మంచి కథా వస్తువు, గొప్ప కథా వస్తువు తీసుకుంటే అది గొప్ప కథ అవుతుంది లేదా గొప్ప కవిత అవుతుంది అని చెప్పి అపోహపడతారు. అది నిజం కాదు. ఎంత గొప్ప వస్తువు తీసుకున్నా దాన్ని గొప్ప శిల్పంగా మలచగలిగినప్పుడే దానిలో సార్థకం ఉంటుంది. తర్వాత ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్పెసిఫిక్ రూపాన్ని అపేక్షిస్తుంది. అది కూడా తెలుసుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి వస్తువుకి ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, డిఫరెంట్ ఆకృతి ఉంటుంది. దాన్ని తెలుసుకోవాలి. దానిలోనే దాని ఎక్స్ప్రెషన్ హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. అదే ఇప్పటికే వైకాపాకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే చేరేందుకు రంగం సిద్ధమైంది. కృష్ణా జిల్లా పామరు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కళా వెంకట్రావును రహస్యంగా కలిసి తన చేరిక అంశంపై చర్చించారు. 1-2 రోజుల్లో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపే కల్పన పసుపు కండువా కప్పుకునే అవకాశం ఉందని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆమె చేరికను వ్యతిరేకిస్తోన్న పామర్రు నియోజకవర్గ నేత వర్ల రామయ్యను పార్టీ అధిష్టానం బుజ్జగించగా ఆయన పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు సమాచారం. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించడానికి గట్టి ప్రయత్నం చేయాలని పార్టీ శ్రేణులకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని సిపిఐ జాతీయ సమితి సమావేశాల ప్రారంభం సందర్భంగా మాట్లాడిన ఆయన ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా మత కల్లోలాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ శక్తులు దళితులు, ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. Prime Minister only came to Hyderabad and made a statement, attack me, not Dalits. But what is the purpose of it when they doesn't take the action? And ultimately, the person who has got the remote control spoke. He said, cow vigilante groups are doing a good job. So-called Achhe Din, promised by Narendra Modi, has become Bura Din.
ముస్లింలకు రిజర్వేషన్లు 12% పెంచుతామన్న తెరాస సర్కారు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోన్న బీసీ కమిషన్కు వినతిపత్రం సమర్పించిన రమణ గతంలో ఏర్పాటైన కమిషన్లు చేసిన సిఫారసును అమలు చేయకపోవడం వల్లే ముస్లింల స్థితిగతులు దయనీయ స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింలు సహా గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే చట్ట సవరణ లేసైనా గానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా గతంలో వెనుకబడిన వర్గాలకు ఉన్నటువంటి రిజర్వేషన్లే గానీ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటిది ఏది ఆటంకం జరగకుండా ఉండాలని చెప్పనేటువంటి ప్రధాన అంశంగా చెప్పడం జరిగింది. దానికి శ్రీ బిఎస్ రాములు చైర్మన్ గారు వెనుకబడిన వర్గాలకు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎటువంటి నష్టం లేకుండా ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతానని వారు హామీ ఇవ్వడం జరిగింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తీరును పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి దుయ్యబట్టారు. ప్రజలు పడుతోన్న ఇబ్బందులపై ప్రభుత్వాలను ప్రశ్నించడానికి ఈ నెల 23న వెలగపూడిలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నోట్ల రద్దు కారణంగా 120 మంది చనిపోయినా ప్రభుత్వాల్లో చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 500, 1000 రద్దు చేయమని కోరినటువంటి వాళ్ళు 100 రూపాయలే అవసరం ఉందని మీరు అందుబాటులో ఉంచండి అని ఇంతవరకు ఎందుకు అడగలేకుండా పోతా ఉన్నారు? మీ బలహీనతలేంటి? ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు మీరు ఏ విధంగా దీన్ని అడ్డు పెట్టుకుని మీరు దోచుకున్నారు? వీటన్నిటిని ప్రశ్నించడానికి చలో వెలగపూడికి మేము పిలుపిచ్చినాం. పోలీసుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి వారికి ఆత్మరక్షణ చర్యలపై శిక్షణ ఇవ్వడానికి సైబరాబాద్ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఉగ్రవాదులు ఎదురుపడినా భయంకర కిరాయి హంతకులనైనా పట్టుకునేలా తర్ఫీదిస్తున్నారు. ప్రథమంగా 30 మంది యువ పోలీసులకు సైబరాబాద్ జాయింట్ సిపి స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో టాక్టికల్ వింగ్ ఏర్పాటు చేశారు. వారికి అన్ని అంశాల్లో శిక్షణ పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు యువ పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. This combines fitness with combat training. ఇందులోనే ఎజిలిటీ, స్పీడ్, రిఫ్లెక్సెస్ అండ్ స్ట్రెంగ్త్ అన్నది మనం ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్స్ మీరు చూసారంటే బీసీస్ లోని బ్లూ కోల్డ్స్ అండ్ పోలీస్ మొబైల్స్ లో ఉంటారు. వాళ్ళు క్రిమినల్స్ ని చేజ్ చేస్తారు, స్నాచర్స్ ని చేజ్ చేస్తారు. మరి దానికోసం మనకి రిఫ్లెక్సెస్, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, స్టామినా పెంచాలంటే ఇది ఉపయోగపడుతుంది. గతేడాది చుక్కలు నుంటిన టమాటో ధరలు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక రైతులకు కన్నీరు పెట్టిస్తోంది. సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన టమాటోలు, క్యారెట్లకు కనీసం మద్దతు ధర రాక కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 కాలం కష్టపడి పండించిన పంటకు కనీసం రవాణా ఛార్జీలు కూడా రావటం లేదన్న ఆవేదనతో రోడ్డుపైనే పారబోసి నిరసన వ్యక్తం చేశారు. పైసల ప్రాబ్లం సార్, కొంచెం పైసలు ఉంటే కొంచెం ఈజీ అవుతుండే. లోటు 1000 రూపాయలు, 2000 లోటు వచ్చే వరకు మినిమం ఒక 100 రూపాయలు పెట్టే, 50 రూపాయలు పెట్టే ఉన్నా కానీ ఎంత ఇవ్వాలి సార్? 1950 రూపాయలు ఒక మనిషికి ఇవ్వాలి. అసలు 100 మంది వస్తే ఎంత చిల్లర కావాలనేది ఇది ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నా సార్. అది ప్రాబ్లమ్స్ సమస్య. ఎందుకంటే ఇప్పుడు కొనడానికి ఎవరు ముందుకు వస్తలేదు, డబ్బులు లేవు, జనాలతో డబ్బులు లేవు కొనడానికి. లాస్ట్ ఇయర్ 50 రూపాయలు కేజీ అమ్మింది సార్, ఇప్పుడు 5 రూపాయలు అన్నా నమ్మడం లేదు. ఈ డబ్బుల పరిస్థితి ఇంకా ఇట్లే ఉంటే మాత్రం డబ్బులు కూరగాయలు తినలేక పబ్లిక్ జనాలకి చాలా ఇబ్బంది అవడం వల్ల కొనలేరు, తినలేరు, అమ్మలేరు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ గుర్తింపు కార్డులను తప్పనిసరి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. భక్తులకు తీతిదే అందిస్తోన్న సేవల్లో పారదర్శకత పెంచడం సహా అక్రమాలను అడ్డుకోవడానికి ఇప్పటికే గదుల బుకింగ్, శ్రీవారి ఆర్జిత సేవలతో పాటు దర్శన టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్ల జారీ, శ్రీవారి సేవకులుగా నమోదు కోసం ఆధార్ కార్డును స్వీకరిస్తున్నారు. తాజాగా ఇదే విధానాన్ని కాలినడక భక్తులకు కూడా అమలు చేయనున్నారు. నడక మార్గంలో తిరుమలకు చేరుకునే యాత్రికులకు గాలిగోపురం వద్ద, శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చే వారికి 1200వ మెట్టు వద్ద దివ్య దర్శన టోకెన్లను జారీ చేస్తారు. ఇకపై భక్తుడి ఫోటోతో పాటు గుర్తింపు కార్డు నెంబరును పొందుపరిచి దర్శనం టికెట్లు జారీ చేయనున్నారు. గుర్తింపు కార్డు నెంబరు పొందుపరిచిన యాత్రికులకు మాత్రమే లడ్డూ టోకెన్లు, శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వీలవుతుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని భక్తులను తీతిదే కోరుతోంది. దేశం కోసం పనిచేసే వాళ్లని నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. సికింద్రాబాద్లో జరిగిన శివానంద ఎమినెంట్ సిటిజన్ 2016 పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఢిల్లీ మెట్రో రైల్వే పూర్వ ఎండీ శ్రీధరన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ సి రంగరాజన్లకు పురస్కారాలను ప్రదానం చేశారు. పత్రం పుష్పం ఫలం తోయం. You can offer anything to your Lord. You can have a fruit, a flower or nothing else, just water. But it is the mind which really matters. It is the heart with which this award is being bestowed on you and Dr. Rangarajan, and not the award by itself. It is not the cash, it is not the citation, it is not the praises that have been heaped on you, but the heart with which we have given this to you.
ఆత్మరక్షణలో శిక్షణ సహా గిన్నీస్ బుక్లో చోటు కోసం ఒకేసారి 21,000 మందికి పైగా వరంగల్ మహిళలు అరుదైన ప్రయత్నం చేశారు. వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ మైదానంలో జరిగిన స్వశక్తి కార్యక్రమానికి తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 52 నిమిషాల 35 సెకండ్లు సాగిన కార్యక్రమంలో వరంగల్ మహిళలు సహా విదేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలని, దోపిడీల బారిన పడకుండా ఆత్మరక్షణలో శిక్షణ పొందాలని డీజీపీ సూచించారు. మహిళల రక్షణ చట్టాలకు సంబంధించిన సీడీ పుస్తకాన్ని ఈ సందర్భంగా అనురాగ్ శర్మ ఆవిష్కరించారు. నమూనా వస్తుసేవల పన్ను రూపకల్పనపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఇవాళ జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది. నమూనా చట్టంలో ఇప్పటికే 20 అధ్యాయాలకు మండలి ఆమోదం లభించగా ఇంకా 7 అధ్యాయాలపై చర్చ జరగాల్సి ఉంది. ముందుగా పన్ను చెల్లింపుదారులు కేంద్ర రాష్ట్రాల్లో ఎవరి పరిధిలో ఉండాలన్న అంశంపై చర్చించనున్నారు. ఈ ద్వంద్వ నియంత్రణ సమస్యపై గతంలో జరిగిన సమావేశాల్లో చర్చ జరిగినా ఇంకా కేంద్రం రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. లోక్పాల్ చట్టంలో చేయాల్సిన సవరణలపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన మంత్రుల బృందం ఇవాళ సమావేశం కానుంది. అప్రకటిత ఆదాయం కలవారు ఆదాయ వెల్లడి పథకం ఐడీఎస్ కింద బయటపెట్టిన సంపద 55,000 కోట్లకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది ఉత్తుత్తి ఆదాయాలను ప్రకటించినట్లు తేలడంతో వాటిని తీసేస్తే నికరంగా వెలుగు చూసిన సంపద 55,000 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 30తో ఈ పథకం ముగియగా అందులో 64,275 మంది వ్యక్తులు 65,250 కోట్ల నల్లధనాన్ని బయటపెట్టారని ప్రభుత్వం ప్రకటించింది. తుది లెక్కలు తేలేసరికి 71,726 మంది 67,387 కోట్లు వెల్లడించినట్లు తెలిపింది. అహ్మదాబాద్ వ్యాపారి ప్రకటించిన 13,860 కోట్లు, ముంబైకి చెందిన కుటుంబం వెల్లడించిన 2 లక్షల కోట్లు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిని ఐడీఎస్ పరిగణలోకి తీసుకోలేదు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత 5,92,000 కోట్ల రూపాయల విలువైన నగదును బ్యాంకులకు సరఫరా చేసినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. పెద్ద నోట్లు రద్దు చేసిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 19 వరకు మొత్తం 2,026 కోట్ల కొత్త నోట్లను విడుదల చేసినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో 220 కోట్ల రూపాయల విలువైన కొత్త 500, 2,000 రూపాయల నోట్లు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 2,004 కోట్ల కొత్త నోట్లలో 10, 20, 50, 100 రూపాయల నోట్లు ఉన్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. డిసెంబర్ 10 వరకు కేంద్రం రద్దు చేసిన పాత 500, 1,000 రూపాయల నోట్ల రూపంలో దేశంలోని వేర్వేరు బ్యాంకుల్లో 12.44 లక్షల కోట్ల రూపాయలు జమైనట్టు తెలిపిన ఆర్బీఐ అందులో సగానికన్నా తక్కువగా 5.92 లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు వివరించింది. నల్లధనంపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న పోరులో భాగంగా 200కు పైగా రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2005 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించాలని ఆదాయ పన్ను శాఖను కోరనుంది. రాజకీయ పార్టీగా నమోదు కాగానే లభించే పన్ను మినహాయింపులను అడ్డం పెట్టుకుని కొందరు పెద్దల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు మాత్రమే కొన్ని పార్టీలు తమ వద్ద నమోదు చేయించుకుంటున్నాయని భావిస్తోన్న ఈసీ ఈ అంశంపై నిగ్గు తేల్చాలని ఆదాయ పన్ను శాఖను కోరేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 200 పార్టీల జాబితా రూపొందించిన ఎన్నికల సంఘం ఆయా పార్టీలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డాయేమో గుర్తించి చర్యలు చేపట్టాలని త్వరలోనే ఐటీ శాఖను కోరనుంది. ప్రస్తుతం దేశంలో 7 జాతీయ పార్టీలు, 58 రాష్ట్ర పార్టీలు, 1780 గుర్తింపు లేని నమోదైన పార్టీలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న కారణంపై నమోదైన పార్టీల జాబితా నుంచి ఒక పార్టీని తొలగించే అధికారం ఈసీకి లేనందున రాజ్యాంగంలోని 324వ అధికరణ కింద ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి 200 పార్టీల్ని డీలిస్ట్ చేసి ఐటీ శాఖకు అందించాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో గతేడాది రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన చిక్కీల కుంభకోణానికి సంబంధించి కీలక నిర్ణయం వెలువడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజా ముండేకు అవినీతి నిరోధక శాఖ సచ్చీలత పత్రం ఇచ్చింది. పంకజా ముండే అక్రమాలకు పాల్పడ్డారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రకటించింది. పాఠశాల విద్యార్థుల కోసం చిక్కీలు, చేపలు, పుస్తకాలు, వాటర్ ఫిల్టర్లు వంటివి సరఫరా చేసేందుకు 206 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇవ్వడంలో పంకజా ముండే అక్రమాలకు పాల్పడ్డారని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సచిన్ సావంత్ గతేడాది ఏసీబీకి ఫిర్యాదులు చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసిన అవినీతి నిరోధక శాఖ పంకజాకు క్లీన్ చిట్ ఇచ్చింది. ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు. పరిమితికి మించి నగదు ఉపసంహరిస్తే 2% వరకు సర్ఛార్జి విధించే యోచన. కోటికి పైగా నగదు జమ చేసిన వారిపై కేంద్రం చర్యలు. దేశవ్యాప్తంగా 1,00,000 ఖాతాలు గుర్తింపు. పరిశీలించనున్న ఐటీ శాఖ.
తమిళనాడు సీఎస్పై ఐటీ దాడుల్లో 48 లక్షల విలువైన కొత్త నోట్లు, 7 కిలోల బంగారం స్వాధీనం. రాజకీయ కుట్రగా అభివర్ణించిన అన్నా డీఎంకే. ఏపీకి సంబంధించిన సమావేశాలు అమరావతిలోనే జరగాలన్న చంద్రబాబు. హైదరాబాద్లో సమీక్షలు నిర్వహించరాదని కలెక్టర్ల సదస్సులో స్పష్టీకరణ. కేసీఆర్ దత్తత గ్రామాల్లో సామూహిక గృహ ప్రవేశాలకు ముమ్మరంగా ఏర్పాట్లు. శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. శీతాకాల విడిది కోసం నేడు హైదరాబాద్ రానున్న ప్రణబ్ ముఖర్జీ. ఈ నెల 31 వరకు బొల్లారం రాష్ట్రపతి నిలయంలో బస. హైదరాబాద్లో అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలపై నిషేధం విధించిన జీహెచ్ఎంసీ. జనవరి 1 నుంచి అమలు. ఉల్లంఘిస్తే జరిమానా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.